అయిపోయింది వెళ్ళాం అమృతం రోడ్ ఇచ్చిన తర్వాతనే విలేజ్కి వస్తా అని చెప్పి మాట ఇచ్చి రోడ్ని సాధించి మొదట ముత్తంపల్లి గ్రామానికి విచ్చేసిన జీవనన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ముందుగా రోడ్డే ప్రధాన కారణమైందని ఒకటి బీరప్ప గుడి, ఇంకోటి మన శివాలయం, అలాగే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అలా మన జీవనన్న ముందుండి అన్ని మనకు చేసి పెడుతున్నాం. మనం కూడా జీవనన్నకు అత్యధిక మెజారిటీ సాధించి మన ఊరి ఇంతకుముందు మన ఊరు 450 ఓట్ల మెజారిటీ సాధించాం. ఇప్పుడు కూడా ఒక 500 ఓట్లు సాధించి జీవనన్నకు మంచి విలేజ్ చూసుకుంటే ఆడోడు ఈడోడు జీవనన్న మీద పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. వాళ్ళ పేరు చెప్పి వాళ్ళని గొప్పలని చేసే ఉద్దేశం నాకు లేదు. కాకపోతే కోసం ముంగడ పొట్టేళ్ళు కొట్టినట్టే జీవనన్న ముంగడ నిలబడ్డాం. మా ముసలోళ్ళకు 2000, రైతులకు 24 గంటల కరెంటు, అలాగే రైతు బీమా ఇవన్నీ ఇచ్చినాం. కారు మా గుండెల్లో ఉంటుందన్నా, ఖచ్చితంగా కారుకే ఓటేస్తాం. నీకు 60,000 మెజారిటీ ఇచ్చి నిన్ను గెలిపిస్తాం. జై జీవనన్న. మా రోడ్డు కానీ మా ఊర్లో అందరు నారాజు ఉండన్న
ఇదొక్క రోడ్డు పోసి మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మా రోడ్డు మీద నీకు రోడ్డు పోతే పూల మీద నడిపించుకొస్తామని చెప్పినాం. పూల మీద నడిపించుకొచ్చినామన్నా. జై జీవనన్న. ఇచ్చేసిన జీవనన్న గారికి స్వాగతం సుస్వాగతం చెప్పుతూ ముందుగా మన ముత్యంపల్లి ఆడబిడ్డలకు అన్నా చెల్లెళ్లకు రోడ్డు కొద్దిగా లేట్ అయినందుకు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని అందరికీ దండం పెట్టి చెప్పు. ఒకటి అన్న మా రోడ్డు వాళ్ళని మనం 10 ఏళ్ళ నుంచి బాధలు పడుతున్నాం. ఆటో రాలే ఏమి రాదు. మనకంటే ముందు తానే ఉన్నాడు. రోడ్ వేసిన దాకా నీ ఊళ్ళో అడుగు పెట్టేది లేదు. అంతకంటే ఎక్కువైనాయి మన ఊళ్ళో పనులు. అన్నొచ్చిన తర్వాతనే మన ముత్యంపల్లి అభివృద్ధి అనేది జరిగింది. ఓపెన్ ఛాలెంజ్ బహిరంగంగా మాట్లాడుతున్నాం కాదు అని ఎవరన్నా అంటే దానికి కూడా మాట్లాడడానికి సిద్ధమే. ఇవాళ అన్న వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఏ ఊరుకు రాలే 2 గుళ్ళు వచ్చిన, ఒకటి శివాలయం, ఒకటి బీరప్ప. ఒకటి రెండోది ఒక ట్యాంక్ ఉన్నాక మన పాపులేషన్కు సరిపోయేటంత ఒక ట్యాంక్ ఉన్నా అన్న ఇబ్బంది అవుతుంది, సరిపోతలేవు అనగానే జీవనం వెంటనే రజనీష్ అన్న చెప్పగానే వెంటనే పంచాయతీ చేసేసి కంప్లీట్ చేసిండు. ఇంకా అది ప్రారంభం కాలేదు, నోట్లో పెట్టుకొని అది ప్రారంభం కాలేదు. ఇంకా అన్న చేతుల మీద 3వ అన్న మాకు కొత్తగా మాకు వీడియోస్ బిల్డింగ్ ఇచ్చిండు. ఒకటి మాల వేసుకున్న వాళ్ళకి హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళకి బాధ అవుతుందన్న, మాకు ఏడ లేదు, మా మున్నూరుకాపు సంఘంలో ఉంటున్నాం, మాల వేసుకున్న మనం అందుకుంటున్నాం చూడన్నా అంటే ఆ సిద్ధులగుట్ట శివయ్య దయతోని, ఆ హనుమాన్ కొత్త కట్టే శివయ్య దయతోని ఒకటి మనకడ ధర్మశాల కూడా 5 లక్షలు ఇచ్చిండు మనకు జీవనన్న. మనకు ఏది తక్కువ ఏదే 18-20 లక్షల సిసి రోడ్లు పోసుకున్నాం. మొన్న దీనికి 25,30,000 ఈ రోడ్లు వచ్చినాయి. మనకి ఏది తక్కువ వేయలే. దయచేసి ఒకటి అన్న మాకు ఒకటే బాధనే, మాకు దాదాపు అన్ని పింఛన్లు వచ్చినాయి, ఒక 5-10 మందికి లేదు. మీరు కూడా మా దృష్టిలో ఉన్నారు. అన్న గెలంగానవి నా ఎక్కడ వచ్చే నేను ఎత్తుకుంటున్నా మిమ్మల్ని. అవి చేయకపోతే నా ముఖం చూపియా, ఇప్పుడు చెప్తున్నా. అవి ఏపీయకపోతే నా ముఖం చూపియా. ఊళ్ళే అందరి కోసం అందరికి 2000 పింఛన్ మేము కంటిన్యూ చేస్తామని ఒక ఆయన చెప్పి, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే గెలంగానే 3000 ఇస్తామని, సంవత్సరానికి 500 పెంచుకుంటా 5000 చేస్తామని ప్రభుత్వం నిర్ణయించి 2000 నోటికి ఎవరైనా నేస్తారా ఓటు? దీనికి ఎవరైనా సిద్ధం ఉంటారా? వాళ్ళ నోట్లని పెద్ద గుర్తుంచుకోరు. అక్క చెల్లెలు మీకు దండం పెట్టి చెప్తున్నా, ఇది ఒకటి మాత్రం చాలా జాగ్రత్త. ఇక 10 ఏళ్ళ నుంచి మేము కాపుల పనులు బాగా నేడం, మేము వ్యవసాయం చేస్తున్నాం. అప్పటిదాకా నా 2x3 చాలు చేయు, ఇక్కడ వండు మోటార్ డబ్బాల కాళ్ళు పెట్టి తలకాయ చేసుకుని అనుకుంటున్నాం. 10 ఏళ్ళ నుంచి ఏనాడు ఆ రైతు కూడా నెత్తి మీద భుజం మీద గొంగడేసుకొని చేత కట్టి పట్టుకుని ఎవరన్నా ముత్యంపల్లి ఎవరన్నా రైతు మోటార్ కాడికి పోయిన రోజులు ఉన్నాయా? ఒక్కడి దృష్టిలో పెట్టుకొని టీఆర్ఎస్కు ఓటేయమ్మా. మన రైతులకు సుఖంగా చూసుకుంటున్న ప్రభుత్వం, రైతుల్ని పసిబిడ్డల లెక్క చూసుకుంటున్న ప్రభుత్వం. ఇది కాదని 3 గంటలు ఇస్తాను ఒకడు అంటాడు. కరెంటు గురించి మొత్తమే తెలియన్నాడు ఒకడు. గసుంటలకు నమ్మి ఓటెత్తే ఇక మన నోట్ల మనం వస్తున్నట్టు. ఇది రెండో బుక్ నోట్ల మనం వస్తుంది. దగ్గరకు వచ్చి బిల్లులు ఇప్పిస్తాడట. అదే జీవన ఎల్లకాలం ఉంచుకుంటే ఇంకేంటి బిల్లులు ఇప్పిస్తాడు. ఒక్కటి దృష్టిలో పెట్టుకున్నామ్మా. దయచేసి ఒక్కటి ఆలోచించండి. అలాగే నేను మాట్లాడన్నా సరిపోయింది. అన్న చెప్తాడు మిగతా విషయాలు. గ్రామానికి విచ్చేసినటువంటి నాకు ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా పెద్ద ఎత్తున మంగళారతులతో బోనాలతో కొత్త డాంబర్ రోడ్డు మీద పూలు వరుసుకొని తీసుకొచ్చి 400 కోట్ల రోడ్లు వేయించిన ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో. కానీ వీళ్ళు ఒక 10 ఏళ్ళ కోరిక ఈ డాంబర్ రోడ్డు ఇలా అయిపోయింది. నాకు కూడా సంతోషమైంది. మీ అందరి మంగళాలతో బోనాలతో తప్పులతో బోళ్లతో పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి మా అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు, యువకులకు, కుల సంఘాల సభ్యులకు, రేడిసి సభ్యులకు, ప్రతి ఒక్కరికి మహిళా సోదరులకు పేరు పేరున చేతులెత్తి హృదయపూర్వక శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తుంది. వేదిక పైనటువంటి శ్రీనివాస్ గారికి, ఉప సర్పంచ్ గంగాధర్ గారికి, మీసాల
ముద్దాల ప్రభాకర్ గారికి, ఉపేందర్ గారికి, పరిగె రవీందర్ గారికి, సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు మొత్తం ఇంటికి ఒక్కళ్ళు వచ్చారు. అంతేనా? ఇంటికి 4 వచ్చిర్రా? గరం గరం అనుకున్నారా? గరం గరం అనుకున్నారా? అగో గరం గరం అంటే సప్పుడు చేయరు. బోనాలతో కొత్త డాంబర్ రోడ్డు మీ కోరికతో పూల వర్షం కురిపించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే ముత్యంపల్లిలో కొంతమంది కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఆ రోజు 2014లో మీ కడుపులో తలకాయ పెట్టి నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించండి అని చెప్తే అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను 2014లో 17,000 మెజార్టీతో గెలిపించిన నా ముత్యంపల్లి దేవుళ్ళు మీరు అని చెప్పి సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ 2018లో కొన్ని పనులైనాయి, కాకపోయినాయి, అయినా కానీ మళ్ళీ ఆశీర్వదించమంటే మీ కడుపులో తలకాయ పెట్టాడుగా మీ కడుపులను దాచుకొని గెలిపించి 30,000 మెజార్టీ ఇచ్చిన గొప్ప గ్రామం మన గ్రామం ముత్యంపల్లి గ్రామం అంటున్నా. నన్ను ఊకే ఈ ఉప సర్పంచ్, ఈ సీను, ఈ ప్రభాకర్ నా పానం తింటారు. అన్నా రోడ్డు, అన్నా రోడ్డు. నాకు భయం పట్టింది, ఎవరి రోడ్ లేదు ఊరికే పోనని చెప్పి శపథం చేసిన. సిద్ధుల కొట్ట శివుడికి ఒక్క పొట్టుండి 7 ఏళ్ళ పువ్వు తింటలేదు, మందు లేదు, మాంసం లేదు. మళ్ళీ అల్లనే గీ మొక్కు కూడా మొక్కిన. ముత్యంపల్లికి రోడ్ వేసేంత వరకు ఆ ఊరికి ఓడని చెప్పిన. అంతేనా? మరి సప్పట్లు లేవు, సప్పట్లు తక్కువ, పైసలు ఎక్కువ. ముత్యంపల్లి చిన్న గ్రామం. ఈ కమాన్ దగ్గరకు వచ్చిర్రు వాళ్ళు. వచ్చి శేఖర్ గౌడ్ అన్నాను, యాడికి వస్తున్నాం, మేము 10 మంది వికలాంగులు ఉన్నాం, మా గ్రామం అంతా నీతేనే ఉందన్నా, మా కన్న తల్లిదండ్రులు మా 10 మందిని రోడ్డు మీద పెట్టిరు, కానీ ప్రతి నెల 4,016 రూపాయలు ఇస్తున్న దమ్మున్న ముఖ్యమంత్రి మనసున్న మహారాజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నా. ఈ గ్రామంలో రాజగారి ఎల్లమ్మ, రాజగారి కలవతి, పడాల మౌనిక, మునిగల ఒడ్డమ్మ, సత్కులం లస్మమ్మ, పరిగె వినోద, తోట సాయమ్మ, తోట గణేష్, ఎం చంద్రశేఖర్, పిల్లుళ్ళ గంగు, వీళ్ళంతా వికలాంగులేనా? వీళ్ళందరికి 4,000 పింఛన్లు వస్తున్నాయా? ఎవరిస్తున్నారు? కాదుకి బీజేపీ ఇస్తున్నారు. నచ్చినప్పుడు వాడు పౌరూపుల మాటలు మాట్లాడుతుంది కదా, వాడు ఇచ్చిండా? సంక్రాంతి పండుగ గంగదులు వచ్చేటప్పుడు అత్తుడా? కాంగ్రెస్ బీజేపీ అత్తుడు. ఎప్పుడైనా ముత్యంపల్లికి వచ్చిండా? వైకుంఠ ధామం కట్టనికి వచ్చిండా? మీ ఊళ్ళో కురుమలకు గొర్రెలు ఇచ్చిండా? 20 గొర్రెలు ఒక పొటేలు ఇచ్చిండా? మీ ఊరికి రైతు బంధు ఇచ్చిండా? మీ ఊరికి ఐమాక్స్ లైట్ తెచ్చిండా? గీ డాంబర్ రోడ్ వేసిండా? ఇక గట్లాంటి ఇప్పుడు వచ్చి ముత్యంపల్లి అమ్మకు బువ్వ పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు తొడుగుతా అంటున్నట. అమ్మకు బువ్వ పెట్టినోడు ముత్యంపల్లి చిన్నమ్మకు బంగారు గాజులు తొడుగుతాడా? ఈ కాంగ్రెస్ బీజేపీ ఇట్లా మాట్లాడుతుండు. ఈ వికలాంగులు అన్నారన్నా, ఈ నియోజకవర్గంలో 6,000 మంది వికలాంగులు ఉన్న మంచికి 20 ఓట్లు ఎత్తే 1,20,000 ఓట్లు వస్తాయి. వారు 1 సైడ్ అన్నా, మేమంతా నీతోనే ఉంటాం. ముత్యంపల్లి గ్రామంలో మేము 10 మంది వికలాంగులం ప్రతి ఇంటికి వెళ్ళి కాళ్ళు మొక్కి దండం పెట్టి నీకు ఓట్లు వేస్తామని చెప్పి. అయినా నేను చెప్పిన శేఖర్ గౌడ్, నేను నమ్మా, అడగంది అవ్వైనా బువ్వ పెట్టది. నా ముత్యంపల్లి గ్రామస్తులకు శిరస్సు వంచి పాదాబంధనం చేసి ఆశీర్వదించమని అడుగుతాను వచ్చిన. మంచిదేనా? నేను అడగడానికి వచ్చిన, ఇచ్చింది చెప్పడానికి వచ్చిన, తెచ్చింది చెప్పడానికి వచ్చిన, ఇంకా బాకి ఉన్నది కూడా చెప్పడానికి వచ్చిన. కొంతమంది కయ్యం పెట్టుకొని రెడీ ఉన్నారు నా మీద. ఇచ్చిన వాళ్ళు ఇంట్లో ఉన్నారే, రానోళ్ళు ఆకిట్లో ఉన్నారే, ఇంకా రానోళ్ళు కడుపు నొప్పితో నాతో కయ్యం పెట్టుకున్నారు ముందట. అంతేనా? ఈ ఒక్క గ్రామంలో 196 మందికి గాను ప్రతి నెల 4 లక్షల చొప్పున 2,016 రూపాయల పింఛన్ వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు సంవత్సరానికి 48 లక్షల చొప్పున ఒక్క ముత్తంపల్లి గ్రామానికి 3,56,00,000 రూపాయలు వచ్చినాయి పింఛన్లు. ఎంత వచ్చినాయి? మరి చెప్పట్లే
సపోర్ట్ లెక్క తక్క పైసలు ఎక్కువ. ఏ అత్తమ్మ చాయ్ తాగినమా అంటూ, మామయ్య గోళీలు వేసుకున్నావా అంటూ, సంచి నిండా పైసలు అత్త దగ్గర. మామ మటన్ తెత్తుండు, అత్త కళ్ళు సీసాలు ఎత్తుంది. హైదరాబాద్ నుంచి పిల్లగాడు వస్తే అవ్వ బాబు దగ్గరికి ఓడిపోతాడు. చక్కగా ఆయి తాత దగ్గరికి వస్తాడు, సంచిన నిండా పైసలు. హైదరాబాద్ ఒక 2000 నోటు కొడుతుంది తాత. ఇది వాస్తవం కాదా? ఈ పింఛన్లు ఇస్తుంది కేసీఆర్ కాదా? తెస్తున్నది మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కాదా? ఈ పింఛన్లు రాకపోతే మీ భర్త కోడళ్ళ పైసలు మామ గుంజుకోడా? మీ జేబులన్నీ ఖాళీ కావా? మరి సప్పట్లే మధ్య పంచాదులు కాదా? ఇదే కాకుండా ఇంకా ఈ గ్రామంలో భర్త చనిపోతే భార్య చనిపోతే పిల్లల్ని పట్టించుకున్నాడు గతంలో ఎవడు లేకుండే. మన గ్రామంలో చెట్టి చిన్న మల్లయ్య ఇంట్లో చనిపోతే 48 గంటల్లో 5 లక్షల రూపాయలు ఇచ్చిన తమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. అదేవిధంగా ముత్తెపల్లి గ్రామంలో ఒక రైతులే కాదు, ఏ కుటుంబంలోనైనా ఎవరైనా ఆకస్మికంగా మరణిస్తే ఆ కుటుంబంలోని ఆ భార్య పిల్లల్ని కాపాడడానికి కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా పేరిట 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేశారు. రైతు బంధు ద్వారా 129 మందికి 7,02,00,000 రూపాయలు వచ్చినాయి. వాస్తవం కాదా? రైతు బంధు ద్వారా వచ్చినాయి. అంతేనా? ఇదే కాకుండా ముత్తెపల్లి గ్రామంలో ఏ ఒకరు అక్క చెల్లె నెత్తి మీద బిందెత్తుకొని పోవద్దని చెప్పి ఈ ముత్తెపల్లి గ్రామంలో 2 ట్యాంకర్లతో 2 మిషన్ భగీరథ ట్యాంకులు కట్టించి 100 పంచాయతీ దగ్గర బోరింగ్ ఉండేనా? గీడనే ఇగో గీడ చెట్టు పెరిగింది. ముత్తెంపల్లి కొట్టి 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 భుజాలు నొత్తుండే నీళ్ళ కోసం. వాస్తవం కాదా? అత్త కోడళ్ళ మధ్య నీళ్ళ కోసం పంచాది కాలేదా? తోటి కోడళ్ళ మధ్య నీళ్ళ కోసం పంచాది కాలేదా? 4 గంటలకు బోరింగ్ సప్పుడు కుర్ర కిర్ర కిర్రని రాలేదా? గట్లాంటిది ఏ ఒకరు అక్క చెల్లె నెత్తి మీద బిందెత్తుకొని పోవద్దు. ప్రతి ఇంట్లో 183 ఇళ్లలో మీ అందరికి నల్లా దిప్తే నీళ్ళు ఇవ్వడానికి 24 లక్షలు ఖర్చు పెట్టి 2 కిలోమీటర్ల పైపు లైన్ వేసింది మీ జీవన్ రెడ్డి కాదా? మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? నీళ్ళు ఇచ్చినోడికి నీళ్లు ఆపుతారా? అన్నం పెట్టినోడికి సున్నం పెడతారా? బువ్వ పెట్టినోడు యాది మడతారా? గిన్ని పనులు మేము చేసినాం. ఇదే కాకుండా కళ్యాణ లక్ష్మి ద్వారా ఈ ఒక్క గ్రామంలోనే 51 మంది ఆడబిడ్డలకు పెళ్లిళ్ళు చేసినాం. ఎంతమందికి ఎన్ని పైసలు ఇచ్చినాం? 1,01,116 రూపాయలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసినాం. పెళ్లి చేసిన వాళ్ళు భార్య భర్తలు హైదరాబాద్ ఉన్నారు. ఇయ్యబొందిన వాళ్ళు డిచ్ పెళ్లి కాడున్నారు. నా పెళ్ళేమో నవంబర్ 30 తారీఖు. మరి నా లెక్క మోనియలా? మరి వీళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు అవతారపడ్డారు, రానోళ్ళు కయ్యం పెట్టుకుంటారు. అంతేనా? 51 మందికి పెళ్లిని చేసినాం. ఎవడు చేసిండు? కాదు, బీజేపీ మొన్న బౌరూప సంఘం అధ్యక్షుడు వచ్చింది కదా, వాడా? కాంగ్రెస్ వాడా? ఒక్క బిడ్డకి పెళ్లి చేసిండా? మళ్ళీ ఏ బిడ్డకు 6 నెలల గర్భిణి ఉంటే 6 నెలల నుంచి 9 నెలల గర్భిణి తోట్ల కోవద్దు, పీడీలు యుట్టద్దని చెప్పి కడుపుల బిడ్డ బాగుండాలా, పిల్ల తల్లి బాగుండాలని సన్న బియ్యం ఇచ్చి కోడిగుడ్డిచ్చి ఆ బిడ్డల్ని ఆదుకోవడానికి 12,000 రూపాయలు ఇచ్చింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? ఆ ఆడబిడ్డలు డెలివరీకి వస్తే 102కు ఆ ముత్తెంపల్లి గ్రామం నుంచి ఫోన్ చేస్తే కుయ్ అని అంబులెన్స్ తీసుకొచ్చి ఆ తల్లులని 100 పడకల ఆసుపత్రికి తీసుకెళ్లి ఉచితంగా డెలివరీలు చేయించింది. వాస్తవం కాదా? మరి చెప్పట్లే. మీ కోసులు తీసుకుని 50,000 గుర్తులు నిజామాల చీర
తల్లికి బిడ్డకు బట్టలు, ప్రేమ్ సబ్బు, జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు పౌడర్ అన్ని ఇచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యే కూతురు ఏ సబ్బు పెడుతుందో మా ముత్యంపల్లి బిడ్డలు కూడా గదే సబ్బు పెట్టేటట్టుగా సబ్బు, ప్రేమ్ సబ్బు. వాస్తవం కాదా? ఆ పిల్లగాడు ఇంకా సబ్బిచ్చినాక ఏడిస్తే ఊపడానికి ఉయ్యాల తర్వాత తోమలు కుడితే తోమతెర తర్వాత కూడా ఇంకా పిల్లగాడు తాత ఆయన సతాయిస్తే ఊపడానికి గల్లు 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 గజ్జలు కుడుతుంది. ఇయ్యలేదా? మీ ఊరికి రామలమ్మ గుడి తీసుకురాలేదా? మీ ఊర్లో హనుమాన్ టెంపుల్ గుడి తీసుకురాలేదా? మీ ఊరికి శివాలయం గుడి తీసుకురాలేదా? గుడికి డబ్బులు ఇచ్చింది ఎవరు? రామాలయం గుడికి డబ్బులు ఇచ్చింది ఎవరు? వీరప్ప గుడికి డబ్బులు ఇచ్చింది ఎవరు? వైకుంఠ ధామానికి డబ్బులు ఇచ్చింది ఎవరు? ఒక్క మన గ్రామంలోనే 558 మందికి కంటి పరీక్షలు చేయించడం, అందులో కాంగ్రెస్ బీజేపీలో వచ్చినట్టు కూడా చేయించడం. వాస్తవం కాదా? ఆడికి పచ్చ కెమెరాలు వచ్చినాయి. ఏం చేసినావు జీవన్ రెడ్డి అంటుండు. ఇవన్నీ చేసినాయి నేను కాదా? కుర్మ వాళ్లకు 46 మందికి 20 గొర్రెలు ఒక పొటేలు ఇచ్చింది నేను కాదా? మరి గొర్రెలు ఇచ్చిన పొట్టేలు ఇచ్చిన నాకు గొంగడి చిన్న పిల్లకు ఇస్తలేదు. ఇస్తారా యాదవులు? కొద్దిగా కర్తలు అంతేనా? ఇంకా కొంతమందికి రావాలో వారికి కూడా ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 17 మహిళా గృహాలు ఉన్నాయి. వడ్డీ లేని రుణం కింద 17 మందికి గాను 6,57,000 ఇచ్చాం. అదే విధంగా కేసీఆర్ కిట్లు 22 మందికి ఇచ్చాం. అంతర్గత సిసి రోడ్లు 18 లక్షలు, మురికి కాలువ నిర్మాణం 6.5 లక్షలు, ఆర్ఎన్బి రోడ్డుకు 29 లక్షలు, గ్రామ పంచాయతీ భవనంకు 16 లక్షలు, ఎస్సీ కమ్యూనిటీ హాల్కు 5 లక్షలు, మున్నూరు కాపు సంఘంకు 5 లక్షలు, కుర్మ సంఘంకు 5 లక్షలు, యూత్ భవనంకు 5 లక్షలు, వెంకటేశ్వర గుడి దగ్గర ధర్మశాలకు 5 లక్షలు, వీడిసి భవనంకు 5 లక్షలు, గంగాపుత్ర సంఘ భవనంకు 5 లక్షలు, జీసస్ లవ్స్ఫుల్ చర్చ్ కు 5 లక్షలు, గ్రామంలో వాటర్ పైప్ లైన్ కు 3 లక్షలు, ట్రాక్టర్ కు 9 లక్షలు, వైకుంఠ ధామంకు 12 లక్షలు, గ్రామ పంచాయతీకి 59 లక్షలు ఇచ్చిన చెప్పి నా నోరు పోతుంది. మీరైతే తయలేదు సప్పట్టు లేదు కదా? ఎవరెవరేసి వాళ్ళ పేరు చెప్తా. టేకుమల్ల నిరోష, తోట సౌమ్య, మునిగొల్ల అర్చన, తిన్నోళ్ళ తేజస్. ఓటేయద్దా? నన్ను గెలిపియద్దా? అన్నం తిన్నోళ్ళకి సున్నం పెడతారా? అన్నం పెట్టలకు సున్నం పెడతారా? పెళ్లి చేసిన దూరం చేస్తారా? ఇంకా కూడా తోట మధుమతి, గంట సోని, టేకుల రాజేశ్వరి, టేకుమల్ల నిఖిత, పడాల దివ్య, రోడ్ల నవనీత, పడాల సంగీత, ముద్దల అంజలి, గోపతి శ్రీలక్ష్మి, మునిగల భూలక్ష్మి, పరిగ వికిత, సుత్తుల ప్రియాంక, గట్టి సౌజన్య, శెట్టి సౌజన్య, పడాల నవ్య, పరిగె సునంద, డేకొండ సులేచన, శెట్టి చారిక, తోట రసం. కింది పెళ్లిలో చేసిన అర్థమై మరి సప్పట్లే. పడల శ్వేత, మీసాల రమ్య, కళ్యాణ జ్యోతి, గోపతి మానస, తొట్టి కింది నిఖిత. ఇంత మందికి పెళ్లి ఈ డాంబర్ రోడ్డు మీద నడిచొచ్చిన నాకు ఓట్లేయరా? గా ముసల పింఛన్లు తింటున్న నాకు ఓట్లేయరా? గా ఒంటరి మహిళ పింఛన్ తీసుకుంటున్న నాకు ఓట్లేయదా? ఈ బీడీ కార్మికుడు నాకు పింఛన్లు తీసుకుని ఓట్లేయరా? ఈ రాని 5 మంది కూడా నాకు ఓట్లేయరా? ఎత్తడ ఆశ వేసిన తారీఖు తర్వాత వారందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నాది అంటున్నాం. గీడు కాంగ్రెస్ వాడు బీజేపీ వచ్చి ఏమేమో ఇత్తమని ఆపదల మొక్కులు మొక్కుతూ ఒక ఊర్లో మనలాంటి ముత్యంపల్లి ఊర్లో ఆ కాంగ్రెస్ బీజేపీ కథ ఎప్పి పని చెప్తా. సరేనా? ఇవి చెప్తా. మళ్ళా గెలిచినాక ఏమిస్తావు చెప్పు అంటారు ఇద్దరు నాకు, శ్రీనివాస్ గౌడ్ సీను. మళ్ళా గెలిచినాక ఏమిస్తావు చెప్పు అంటారు. ఇప్పుడు చెప్తా లాస్ట్ కు.
కాంగ్రెస్ భర్త బీజేపీ భార్య వీళ్ళు దర్చి పనిచేస్తారు ఇద్దరు. బట్టలు కుడితే ఆయనతో చీర అంచుకుంటాగా సూది పడిపోయింది ఈమెది, ఈ బీజేపీ భార్యది. ఆ కాంగ్రెస్ భర్త దగ్గరికి పోయింది, మన సూది పడిపోయింది కదా, ఎట్లా అంటే నువ్వు ఇటు దగ్గరికి రా, ఇల్లంతా లెంకినవా, సబ్బు పెట్టి తుడిచినవా, ఊడితే దొరకలేదు, సూది అంటే దొరుకుతలేదు, ఒకటే తీరు లెంకినా అని చెప్పి. మరి దొరకకపోతే మంచిదే కానీ మరి ఏం చేద్దామంటే సీతులగుట్ట శివయ్యకు మొక్కు, ముత్తెంపల్లి హనుమానయ్యకు మొక్కు, 5 కిలోల చక్కెర ఇస్తామని చెప్పి దేవుడికి మొక్కితే మరి 5 కిలోల చక్కెరే అక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర ఇస్తామని చెప్తే ఒక్క సూదికి 200 సూదులు వస్తాయి. 5 కిలోలకు రావా? వస్తాయా రావా? మరి అట్లాంటి ఆపద ముక్కులు ముట్టే పార్టీ కాంగ్రెస్ బీజేపీ పార్టీ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి అట్లాంటి నమ్మనికి లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, నమ్ముతారా? గిన్ని పైసలు మేము ఇచ్చినాం, అందరు నాతోనే ఉంటారా? అందరు నాతోనే ఉంటారా? అందరు నాకే వేస్తారా? అందరు కారుకే వేస్తారా? అందరు నాకే గుద్దుతారా? అందరు నాకే వేస్తారు. ఒకసారి చేతులు ఎత్తే అమ్మరాలు పోతాం. 2 చేతులు గాడ కీడ కీడ కీడ, 2 చేతులు గాడ 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 కీడ. మొత్తం ఊరంతా నాకేనా? 1000 ఓట్లు నాకేనా? ముత్తెంపు ఉంటారా? అందరు నాకే వేస్తారా? అందరూ సారికే వేస్తారు. సల్లగుంటా 20 రోజులు నా కోసం పనిచేయండి, 24 గంటలు అని చెప్పి ఒక చీతగాడిలాగా పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. సార్